పాజిటివ్ నేరేటివ్, నెగిటివ్ నేరేటివ్ ఈ రెండు విషయాల మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన చేసుకోకపోతే మళ్ళీ అధికారంలోకి రావాలన్నటువంటి దాని ఆశా కష్టమే. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వాళ్ళకి ఎకోసిస్టమ్ చాలా బలంగా ఉంది. తమిళనాడు అన్నటువంటిది దానికి సజీవ సాక్ష్యం. వాస్తవంగా ఎకోసిస్టమ్ బిల్డప్ అన్నటువంటి దాంట్లో అక్కడ ఏదైతే విజయ్ చేసుకొచ్చినటువంటి ఎకోసిస్టమ్ ఏంటి అంటే డిఎంకేకి ఏఐడిఎంకే ఎగనెస్ట్, వాళ్ళకి మీడియా ఉన్నది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎగనెస్ట్, నేషనల్ మీడియా ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్న మీడియా స్టాలిన్కి ఎగనెస్ట్. స్టాలిన్కి మీడియా ఉంది కలంజేర్తో పాటుగా సన్ నెట్వర్క్ వీళ్ళు. బట్ సన్ నెట్వర్క్ తటస్థత పాటించింది, కలంజేర్ నెత్తినేసుకుంది. ఇది అక్కడ మీడియా పిక్చరైజేషన్. బట్ ఏం జరిగింది, తమిళనాడుకి పెట్టుబడులు భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. అదే సందర్భంలో కంపెనీలు కుప్పల తెప్పలు వచ్చి పడ్డాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఎంఎస్ఎంఈలు అద్భుతంగా సాగినాయి, ఇండస్ట్రియల్ గ్రోత్కి అడ్డే లేదు. అలాగే సంక్షేమ పథకాలు అంతకుముందు ఎవరైతే జయలలిత పెట్టిన పథకాలు కొనసాగించాడు, తను అదనంగా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చుకొచ్చాడు. పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్లో ఆల్రెడీ తెలిసింది. బట్ అవినీతి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని వదిలేశాడు. ఆ కార్యకర్తల అవినీతికి సంబంధించిన అంశాలను ఏఐఏడీఎంకే ప్రస్తావిస్తూ ఉండేది. అదే సందర్భంలో నోటి దురుసుతో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ లాంటి వాడి నోటి దూల మతపరమైనటువంటి అడ్డంకులు, అట్లాగే స్టాలిన్కి మతపరంగా హిందువుల్ని దూషించడం, ద్వేషించడం, ఇవి అటు ఏదైతే బీజేపీ అనుకూల వర్గాలే కాకుండా సాధారణ తటస్థులకు కూడా విరక్తి కలిగింది. ఇది ప్రచారం గట్టిగా చేయగలిగారు. సంక్షేమము డెవలప్మెంట్ అన్నీ చేసినా సరే గవర్నమెంట్ కూలిపోవడానికి కారణం నోటి దూల నాయకులు. అదే సందర్భంలో ఎకోసిస్టమ్తో జరిగినటువంటి విజయ్ లాంటోడు ఒక తటస్థుడు, కొత్తగా వచ్చినటువంటి తను అదుగో కరప్షన్ 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 అంటూ రైట్ చేసుకొచ్చారు. ఇది ఆ ప్రభుత్వం కూలడానికి కారణమే. వైసీపీకి దాదాపు అట్లాంటిదే. నోటి తొత్తరతో ఉన్న నాయకుల్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల, దాడులు చేస్తే తప్పేంటని ప్రశ్నించడం వలన, చివరికి విగ్రహం పోతే విగ్రహం పెడతాం, రథం దగ్ధం అయితే రథం కట్టిస్తాం, ఏముందంట అందులో అని మాట్లాడినటువంటి మాటలతో తటస్థులు ప్లస్ హిందువులు తీవ్రంగా విరక్తి చెందారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడులు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నటువంటిది. అంబానీలు, అదానీలు, మెట్టళ్ళు, పేరేంటి జిందాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, భారతదేశంలో ఉన్న ప్రముఖులు, నెంబర్ 1 స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అందరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. డబ్బులేమీ అప్పనంగా ఇచ్చేయలేదు, భూములు పర్ఫెక్ట్గా కాస్త రేటు గట్టినే ఇచ్చారు. కానీ ఎకోసిస్టమ్ ఏం చేసింది, ఇప్పుడు 99 పైసలకి ఇస్తే కరెక్ట్ అని చెప్తున్నటువంటి సిస్టమ్ అప్పుడు అదిగో అదానికి దోచిపెడుతున్నారు. 100 కోట్లు 1000 కోట్లు 100 కోట్ల 1000 కోట్ల దాన్ని 100 కోట్లకే ఇస్తున్నారు. ఇట్లాగే నేరేటివ్ క్రియేట్ చేశారు. అట్లాగే ఈ నాయకులు నోటి తొత్తరను అదుగొదుగో చూడండి 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 అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. సంక్షేమం నవరత్నాలన్నీ ఇచ్చుకొచ్చాడు, పర్ఫెక్ట్గా ఇచ్చుకొచ్చాడు. కానీ అదంతా ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. అలాగే ఒక నేరేటివ్ క్రియేషన్తో జగన్ని దించగలిగారు. ఇప్పుడు కూడా జగన్కి అదే మైనస్తుంది. ఏంటయ్యా అంటే యాంటీ నేరేటివ్ క్రియేట్ చేయలేకపోవడం. పత్రికతో రాసుకుంటే చాలదు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అనుకూల నేరేటివ్ క్రియేట్ చేసుకుంటారు. ఈనాడు చూసుకున్న, జ్యోతి చూసుకున్న, వాళ్ళ సోషల్ మీడియా చూసుకున్న, అద్భుతం వచ్చేస్తున్నారు, ఇండస్ట్రీస్ అన్ని పరిగెత్తుకొచ్చారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు కంటిన్యూ అవుతున్నటువంటిది. ఇప్పుడు కొత్తగా కూడా వస్తుంటారు. మరి అప్పుడేమో షిరిడి సాయి వాడు పెట్టుబడి పెడితే బూతు, ఇప్పుడు పెడితే నీతి. అదే సందర్భంలో అప్పుడు అదానీ పెడితే బూతు, ఇప్పుడు పెడితే నీతి. అప్పుడు అంబానీకి ఇస్తే బూతు, ఇప్పుడు నీతి. ఇది ఎక్కడ చెప్పగలుగుతున్నారు వీళ్ళు, ఎక్కడ ప్రచారం చేయగలుగుతున్నారు వీళ్ళు వైసీపీ? దాంట్లో కన్స్ట్రక్టివ్గా ఎక్కడ మాట్లాడగలుగుతున్నారు? అప్పుడప్పుడు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్, అప్పుడప్పుడు ఓ ఖండన. దీంతో ఇక ప్రతిపక్ష పాత్ర ఏముందని అక్కడ వాళ్ళ పాజిటివ్ నేరేషను, ఇక్కడ వీళ్ళు వస్తే పరిశ్రమలు పారిపోతాయి అన్నటువంటి నేరేషను. వాళ్ళ నెగిటివ్ నేరేషన్ ఎంత బాగా చేస్తారనడానికి సాక్ష్యం జగన్ ఫోటో పెడితే కనుక ఆస్తులు లాగేసుకుంటారన్నటువంటి ప్రచారం ఉంది చూడండి. ఏమైంది, ఆ దెబ్బకి గ్రామాన తిప్పికొట్టారు. ఇవాళ రోజున ఏమన్నా భూములు ఏమన్నా మరి అప్పుడే వేసేసారు కదా పాస్బుక్, మరి భూములు వెళ్ళిపోయినాయి ప్రభుత్వానికి, ఎట్టెళ్తాయి అసలు? అది ఆ ఫోటోలు పెట్టడం వాళ్ళ దరిద్రం, అది ఆపకపోవడం ప్రభుత్వ దరిద్రం. అదే సందర్భంలో దాన్ని వాడుకోవడం అంట జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నా వీటికి సంబంధించిన దాంట్లో ఏవైతే ఏది స్కూళ్ళకి ఇచ్చేటటువంటి దాని దగ్గరన వీటి దగ్గర అట్లా లేకుండా ఆపారు కదా, అవి చూసుకోవాలి కదా మనం.
ఫోటోలు అన్నటువంటి దానివల్ల ఏమైనా ఒరుగుతుందో. ఇదివరకైతే చంద్రబాబు దాంట్లో కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఫోటోలు తగ్గించుకుని చూసుకుంటున్నారు ప్రచారం. ఇక్కడ మేము భవిష్యత్తులో కొన్ని తప్పులు చేశాం, ఇది భవిష్యత్తులో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని బాధ్యతాయుతమైన మాట మాట్లాడాలి. ఇంకోటి, వాళ్ళు చంపారు కాబట్టి మేము చంపేస్తాం అనే మాటలు మాట్లాడితే మళ్ళీ పాత రోజులకే వెళ్తుంది. వద్దనుకుంటారు జనం. అన్నా డిఎంకే ఏడీఎంకేలు వద్దు, ఇది డిఎంకేలను వద్దనుకోవడానికి కారణం అది. అక్కడ ఇదివరకటి హింస కంటే ఎక్కువ హింస చేశారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ హింస చేస్తామంటే ఏ విధంగా ఉంటుంది? ఇంకొకటి, నెగిటివ్ నేరేషన్ అన్నటువంటిది వాళ్ళు బాగా క్రియేట్ చేస్తున్నారు. జగన్ గొడ్డలి పార్టీ, లేకపోతే జగన్ వస్తే రాక్షస పాలన, ఇట్లాంటిది. ఇప్పుడు చూస్తే మద్యం జగన్ టైంలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు వేరే వాళ్ళు లూటీ చేసుకుంటున్నారు. ఇసుక ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు వేరే వాళ్ళు లూటీ చేసుకుంటారు. కరప్షన్ అడ్డదిడ్డంగా ఉంది. ప్రజల నోటికి వచ్చిన ముద్ద పోయింది. ఇది ప్రచారం చేసుకోవడంలో ఏ మేరకు ఉంది ఇప్పుడు వైసీపీ? ఇంకొక పక్కన నెగిటివ్ ప్రాపగండా. ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీళ్ళే రాక్షసులు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే రాక్షసులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే రాక్షసులు. ఇంకో పక్కన అణచివేత, ఎకో సిస్టమ్ తయారు చేసుకుంటున్నప్పుడల్లా తీసుకెళ్ళాలని బొక్కలో దోస్తున్నారు. ఇది చాలా కీ పాయింట్. దాన్ని తట్టుకు నిలబడటం సాధ్యమా కాదా, సరైనటువంటి వ్యూహం లేకపోతే విఫలం అవుతారు, చూసుకోవాల్సి ఉంది.